హాయ్ ఎవ్రీవన్. ఇవాళ ఈ వీడియోలో మనం వైజాగ్‌ని క్యాపిటల్ చేయడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాల గురించి బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుందాం. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. నేను ఈ వీడియోలో ఎక్కడైనా తప్పు మాట్లాడుంటే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను దాన్ని సరిచేసుకుంటాను. అండ్ అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వారుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్‌సీపీ పార్టీ శ్రేణులు ఈ 4.5 సంవత్సరాలు కూడా వైజాగ్‌నే రాజధానిగా చెయ్యాలి అని పట్టుపట్టి కూర్చున్న విషయం అందరికీ తెలిసిందే. వీళ్ళ ఈ నిర్ణయం వల్ల ముందుగా వైజాగ్‌కి కలిగే నష్టాల్ని మనం తెలుసుకుందాం. డిసడ్వాంటేజ్ నంబర్ 1, వైజాగ్ ది సైక్లోన్ జోన్. వైజాగ్‌ని ఎలా కాదన్నా సంవత్సరానికి ఒక సైక్లోను హగ్గో లేక ఒక కిస్సో ఇచ్చిపోతూ ఉంటది. ఇంకా హుదూద్ లాంటి సైక్లోన్స్ అయితే ఏకంగా ఫస్ట్ నైటే చేసిపోతూ ఉంటాయి. ఇన్ కేస్ వైజాగ్‌ని క్యాపిటల్‌గా చేసి కావాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని గట్టిగా స్ట్రాంగ్‌గా ఎస్టాబ్లిష్ చేసినా కూడా అవి సైక్లోన్ ఎఫెక్ట్‌కి ఎంతో కొంత డ్యామేజ్ అయితే అవుతుంది. సో, క్యాపిటల్‌కి కావాల్సిన డెవలప్‌మెంట్‌ని కోస్టల్ ఏరియాలో కాకుండా ఇంకెక్కడ పెట్టుకున్నా పర్వాలేదు. అసలే మన రాష్ట్రము లోటు బడ్జెట్‌లో ఉంది. ఈ టైంలో రిపేర్లు రాని ప్రాంతంలో క్యాపిటల్‌ని పెట్టుకుంటే ఎంతో కొంత డబ్బులు కూడా మనకి మిగులుతాయి. డిసడ్వాంటేజ్ నంబర్ 2, వైజాగ్ ది కార్నర్ సిటీ ఇన్ ద స్టేట్. మన ఏపీలో వైజాగ్ సిటీ అన్నది కార్నర్లో ఉంటుంది. అండ్ అటు ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకి అండ్ ఇటు ఉమ్మడి ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలకి మాత్రమే క్యాపిటల్ అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ రాయలసీమ రీజియన్కి క్యాపిటల్ అందుబాటులో ఉండదు. దీనివల్ల రాయలసీమ రీజియన్ అనేది ఫ్యూచర్లో కూడా బ్యాక్వర్డ్ ఏరియాగానే ఉండిపోతుంది. అండ్ డెవలప్మెంట్ అనేది బొక్క పడిన రోడ్డు గొయ్యలో వర్షం నీళ్ళు ఎలా అయితే నిలవ ఉండిపోతుందో అలా ఆ కార్నర్లో ఉన్న వైజాగ్లో స్టక్ అయిపోయి ఉండిపోతుంది. అదే క్యాపిటల్ కానీ స్టేట్ సెంటర్లో ఉంటే అటు రాయలసీమ జిల్లాలకి అండ్ ఇటు కోస్టల్ ఏరియాలో ఉన్న జిల్లాలకి కొంచెం డెవలప్మెంట్ పరంగా హెల్ప్ అవుతుంది. అండ్ కరెక్ట్గా క్యాపిటల్ని నిర్మిస్తే మాత్రము ఇంకా డెవలప్మెంట్ అనేది కోవిడ్ వైరస్ లాగా మొత్తం స్టేట్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. డిసడ్వాంటేజ్ నంబర్ 3, ఇంక్రీజ్ ఇన్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ప్రెజెంట్ వైజాగ్లో సింగిల్ బెడ్రూమ్ హౌస్ రెంట్ 4,000 నుంచి 5,000 రూపీస్ వరకు ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్లో బ్రతకడానికి ఫ్యామిలీ ఇన్కమ్ మంత్కి 15,000 రూపీస్ వరకు రఫ్గా వస్తే సరిపోతుంది. అది కూడా అతి కష్టం మీద ఫ్యామిలీని నడిపిస్తేనే. అదే మన వైజాగ్ కానీ క్యాపిటల్ అయ్యిందనుకోండి, అప్పుడు హౌస్ రెంట్‌తో పాటు మిగిలిన కొన్ని నిత్యావసరాల ధరలు కూడా కొండెక్కి కూర్చుంటాయి. ఇక్కడ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పర్ మంత్ ఇన్కమ్ మాత్రము అలానే ఉంటుంది. అప్పుడు మనలాంటి వాళ్ళము బ్రతకడానికి వైజాగ్ అనేది చాలా కాస్ట్‌లీగా మారిపోతుంది. అండ్ వైజాగ్‌లో ఉంటున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పోవర్టీ లైన్ దగ్గరకు వచ్చినా వచ్చేస్తారు. ఓన్ హౌస్ కానీ, ల్యాండ్ కానీ లేని మధ్య తరగతి వాడు ఇంక ఈ జన్మలో గజం స్థలం కూడా కొనలేని పరిస్థితికి వచ్చేస్తాడు. డిసడ్వాంటేజ్ నంబర్ 4, లాస్ ఆఫ్ పీస్. ఇప్పుడు ప్రెజెంట్ వైజాగ్ మన దేశంలో ఉన్న పీస్ఫుల్ సిటీస్లో ఒకటి. లైబ్రరీలా ఉండే వైజాగ్ కానీ క్యాపిటల్ అయితే మాత్రం ఇంకా ఫిష్ మార్కెట్లా తయారవడం ఖాయం. అప్పుడు మన వైజాగ్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని కాకుండా సిటీ ఆఫ్ మిస్టరీ అని అంటారేమో. ఒకవైపు పొల్యూషన్తోని అండ్ ఇంకోవైపు మైగ్రేషన్తోని మొత్తం వైజాగ్ అంతా యమ్ము గుడిసిపోవడం ఖాయం. డిసడ్వాంటేజ్ నంబర్ 5, రోడ్డు ట్రాఫిక్. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మధురవాడకి వెళ్ళాలి అని అనుకుంటే ప్రెజెంట్ ఉన్న వైజాగ్ ట్రాఫిక్లో ఒక అరగంట పడుతుంది. అదే వైజాగ్ కానీ క్యాపిటల్ అయితే మాత్రం మనం అదే ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మధురవాడకి వెళ్ళడానికి గంటన్నర పట్టేస్తుందేమో, ఇంకా ఎక్కువే కూడా పట్టొచ్చు. ఎందుకంటే స్టేట్ సీఎంతో పాటు మినిస్టర్స్ కూడా ఇక్కడే తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళు వస్తున్నప్పుడు వెళ్తున్నప్పుడు అండ్ వాళ్ళకి నచ్చినప్పుడల్లా కామన్ మ్యాన్ని ట్రాఫిక్లో ఆపేసి పొలిటీషియన్స్ మాత్రం వాళ్ళకి నచ్చిన చోటుకి 5 నిమిషాల్లో వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు ఫ్యామిలీతోనో లేక ఫ్రెండ్స్తోనో స్పెండ్ చేయాల్సిన గంటో లేక 2 గంటల టైం కూడా మనం ట్రాఫిక్లో ఫ్రై అయిపోవడానికే సరిపోతుంది. ఇంకా వైజాగ్ని క్యాపిటల్ చేయడం వల్ల కలిగే లాభాల గురించి డిస్కస్ చేద్దామంటే పెద్దగా ఏమీ లేవు.
ఉన్న ఒకే ఒక మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే స్టేట్లో కాస్తో కోస్తో అన్ని జిల్లాల మీద పోల్చుకుంటే వైజాగే కొంచెం డెవలప్ అయి ఉంది. అండ్ ఐటీ కంపెనీస్ కూడా కొన్ని వైజాగ్లో ఉన్నాయి. సో ఆల్రెడీ కొంచెం షార్ప్గా ఉన్న కత్తికి ఇంకా కొంచెం సాన పెడితే అప్పుడు ఏది కోసినా టక్కున కోసుకుంటుంది అనే ఫీలింగ్లో ప్రజెంట్ సీఎం గారు అండ్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. క్యాపిటల్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ అండ్ డెవలప్మెంట్ కానీ ఏపీలో ఉన్న మిగిలిన ప్రాంతాలతో కంపేర్ చేస్తే చాలా ర్యాపిడ్ స్పీడ్తో జరిగిపోతుంది మన వైజాగ్లో. అండ్ డబ్బు ఉన్న వాడికి అడ్వాంటేజ్ ఏంటంటే వాడి ప్రాపర్టీ వాల్యూ 10 రెట్లు పెరిగిపోతుంది. ఎంత ఆలోచించినా అండ్ అనలైజ్ చేసినా నాకు ఈ ఒక్క అడ్వాంటేజ్ తప్ప ఇంకేమీ దొరకలేదు. ఇన్ కేసు చూస్తున్న మీకు వేరే అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయి అంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని నేను ఇక్కడతో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ మన బాబాయ్ 369 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ మీ ఫ్రీ టైంలో నేను మన ఛానల్లో అప్లోడ్ చేసిన ప్రీవియస్ వీడియోస్ మీద కూడా ఒక లుక్ వేసేయండి. వాటి వల్ల కూడా మీరు చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు కాబట్టి. ఇంకొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్. జై హింద్.